హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ సంతోష్. ఇవాళ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అండ్ సీక్రెట్ రూమ్. సో గత వారం సోనియా ఎలిమినేషన్ తర్వాత హౌస్ కాస్త ప్రశాంతంగా మారిందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. అందుకే నిన్న నామినేషన్స్ కూడా చాలా అంటే ఒకటి రెండు ఆర్గ్యుమెంట్ జరిగినా కూడా అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరగలేదు. ఇక ఆదివారం నాడు ఎపిసోడ్ ఎండింగ్ లో నాగార్జున గారు చెప్పినట్టు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నట్టుగా చెప్పారు. దీంతో ఆడియన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారనమాట. గత వారం నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ వీక్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి. కానీ అనూహ్యంగా సోనియాని ఒక్కదాన్ని ఎలిమినేట్ చేసేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టు చెప్పుకుంటూ ఆదివారం నాడు ఎపిసోడ్ ని ఎండ్ చేశారు నాగార్జున. సో అప్పటి నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరవుతారు, ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే పూర్తి ఎలిమినేషన్ ఉంటుందా లేకపోతే ఎలిమినేషన్ చెప్పేసి ఆ పర్సన్ ని సీక్రెట్ రూమ్ కి పంపుతారన్నది ఒక చిన్న కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు దాని గురించి ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఒకవేళ నిజంగా నాగార్జున గారు చెప్పినట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్ లో ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. ఫస్ట్ 2 వారాలను మినహాయిస్తే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆదిత్య ఓం గారి గురించి నెగిటివ్ కామెంట్స్, అంటే నెగిటివ్ మీన్స్ పర్సనల్ గా కాకుండా ఆట మీద కాకుండా తను బయటికి వెళ్ళిపోతానని తానే బిలీవ్ చేస్తున్నాడు అనమాట. ఆ కారణంగా అంటే టాస్క్ లో కూడా తను ఇనిషియేట్ తీసుకొని పాల్గొనకపోవడం వల్ల అది కొంచెం ఆయనకు నెగిటివ్ గా మారి కొంచెం లీస్ట్ ఓటింగ్ పడుతుందని చెప్పొచ్చు. ఆయన తర్వాత మణికంఠ ఉన్నారు. మణికంఠ ఏంటంటే ఎమోషనల్ గా చాలా బరెస్ట్ అవుట్ అవుతున్నాడు, చాలా ఎమోషనల్ గా ఫ్లిప్ అవుతున్నాడు. ఒక్క దగ్గర ఒక మాట చెప్పడం, ఇంకో దగ్గర ఇంకొక మాట చెప్పడం, ఇలా మణికంఠ విషయంలో కూడా ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే అసలు ఏది కరెక్ట్, అంటే మామూలుగా మాట్లాడుతుంది కరెక్టా, ఎమోషనల్ గా చెప్తుంది కరెక్టా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఆడియన్స్ ఉన్నారు. కాబట్టి దాని వల్ల కూడా కొంచెం ఆయనకు నెగిటివ్ అవుతుంది అని అనుకున్నారు. బట్ ఓటింగ్ మాత్రం చాలా బాగా జరుగుతుంది. అంటే టాప్ 2 అంటే 1 or 2 పొజిషన్ లోనే ఉంటున్నారు. ఆ రేంజ్ లో ఆయనకు ఓటింగ్ జరుగుతుంది. సో ఒకవేళ ఎమోషనల్ ఫ్లిప్పింగ్ ఏదైతే ఉందో ఆ ఒక్క చిన్న రీజన్ తోటి ఎలిమినేషన్ అయితే మేబీ నాగమణి కంట మధ్యలో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అండ్ సీక్రెట్ రూమ్ విషయానికి వస్తే వీళ్ళిద్దరిలో అంటే ఆదిత్య ఓం గారు గానీ నాగమణి కంట గానీ ఈ ఇద్దరిలో ఎలిమినేట్ అయితే ఓకే. బట్ ఇద్దరిలో ఎవరిని సీక్రెట్ రూమ్ కి పంపిస్తే బిగ్ బాస్ గానీ ఆడియన్స్ గానీ టీఆర్పీ పరంగా గానీ ఎక్కువ మైలేజ్ వస్తుంది అంటే అఫ్ కోర్స్ నాగమణి కంట అనే చెప్పాలి. ఎందుకు అనంటే తను హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి తన గురించి, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, తన పాప గురించి, భార్య గురించి చెప్తూ చాలా సార్లు ఎమోషనల్ అయ్యాడు. సో తనను ఎలిమినేషన్ చేశాము అని బిగ్ బాస్ మిడ్ వీక్ లో అనౌన్స్ చేస్తే మళ్ళీ ఎమోషనల్ గా బరస్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సార్ నాకు ఇంకొక అవకాశం ఏంటి సార్, ప్లీజ్ నేను ప్రూవ్ చేసుకుంటానని ఖచ్చితంగా బిగ్ బాస్ ని బ్రతిమలాడే అవకాశం ఉంటుంది. సో ఆడియన్స్ కూడా ఇలాంటి వాటికి చాలా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్ ఎలిమినేట్ చేసిన ఒకవేళ సీక్రెట్ రూమ్ కి పంపిస్తారంటే మాత్రం, ఆ సీక్రెట్ రూమ్ అనే ఆప్షన్ ఉంటే మాత్రం నాగమణి కంట తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఆ ఎమోషనల్ జర్నీ తర్వాత నువ్వు ఎలిమినేట్ కాదు, నిన్ను సీక్రెట్ రూమ్ కి పంపిస్తున్నామని నాగార్జున గారు చెప్తే అక్కడ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి సీక్రెట్ రూమ్ కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా నాగమణి కంట అని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి ఆయననే సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు అని నేను అనుకుంటాను. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత సీక్రెట్ రూమ్ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు బయట ఉన్న సిచ్యువేషన్స్ గురించి లోపల ఉన్న కంటెస్టెంట్ తోటి డిస్కస్ చేస్తారు. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది అని. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత నాగమణి కంట అలాంటి ఎమోషనల్ పర్సన్ ని ఒకవేళ సీక్రెట్ రూమ్ పంపించినా పెద్దగా యూజ్ ఉండదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ముందే నాగమణి కంటని ఒక 2 days సీక్రెట్ రూమ్ కి పంపించే అవకాశం ఉంది. అలా పంపిస్తేనే బిగ్ బాస్ సీజన్ కి మంచి మైలేజ్ వస్తుందని అనిపిస్తుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి ఆల్రెడీ చెప్పినట్టుగానే సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.